శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 4 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి 10:33 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:31 వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. మంగళవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:31 వరకు 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా బ్రహ్మాండంగా ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మధ్యాహ్నం 12:31 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మంగళవారం అయినప్పటికీ యోగాలు బాగున్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళొచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు, మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి, మీ పనుల పరంగా కూడా మంచి లాభాలు చేకూరుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృశ్చిక రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు తీర్చేయడానికి బలం ఉంది. బ్యాంకు లోన్ల కోసం ఎవరైనా ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకొని సోదరుల వల్ల ప్రయోజనాలు పొందటానికి కుజుడి స్వక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది. ప్రాపర్టీ కొనటం, అమ్మటం వీటికి సంబంధించిన చర్చలు చేయడానికి బలం బాగుంది. అయితే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు మంగళవారం చేసుకోకూడదు. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డిస్కషన్స్ మాత్రం చేసుకోవచ్చు. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఆయన మంగళవారానికి అధిపతి. కాబట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మాత్రం వృశ్చికంలో ఉన్నాడు. అంటే శత్రువు ఇంట్లో, కుజుడు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:31 వరకు ఉంది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అయితే మంగళవారం కొత్త వస్త్రాలు ధరించరాదు, కొత్త ఆభరణాలు ధరించరాదు. బాగా అత్యవసరమైతే రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొత్త వస్త్రాలు ధరించడం, కొత్త ఆభరణాలు ధరించడం చేయొచ్చు. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి చాలా మంచి నక్షత్రం. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే భూములు, గృహాల పరంగా మీ ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు కూడా రేవతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి మంగళవారం అయినప్పటికీ ఈ పనులు చేసుకోవచ్చు. సహజంగా మంగళవారం శుభ కార్యక్రమాలు ఏవి చేయకూడదు. కానీ అత్యవసరమైతే రేవతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు కుట్టించడం లాంటివి చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 12:31 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు, కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే గురువుల దగ్గర మంత్రశాస్త్రానికి సంబంధించిన కీలకమైన విషయాలు అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 12:31 తర్వాత అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే వాటిలో గొడవలయ్యే అవకాశం ఉంది. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా ఇంట్లో కూడా మేషరాశి వాళ్ళు ఈరోజు కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మేషరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
స్త్రీల వల్ల బాధలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే వృషభ రాశి పురుషులైనా, వృషభ రాశి స్త్రీలైనా వేరే స్త్రీల వల్ల కొన్ని చిక్కులు, బాధలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే ప్రతి వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. వాళ్ళ మాటలకు స్పందించకండి. స్పందిస్తే ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈరోజు నేత్ర సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కొనే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. విశేషమైన ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది. అనారోగ్యాల నుంచి బయటపడతారు. అలాగే అఖండ ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బు పరంగా మంచి ప్రయోజనం కలిగే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఉన్నప్పటికీ లాభాలు అనేవి కనిపిస్తాయి. బంధువర్గంలో కూడా వాదోపవాదాలు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు మీ బంధువులతో అనవసరమైన వాదనలు పెట్టుకోకండి. అలా చేస్తే ఆ వాదనలు గోరంతలు కొండంతలు అవుతాయి. చిలికి చిలికి గానువాన అవుతాయి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో వాదనలకు దిగకండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ పని అనుకుంటే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే కుటుంబ సమస్యలు ఏ ఉన్నా సరే సింహరాశి వాళ్ళకి అవన్నీ తీరిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత కూడా లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే వివాహపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకొని మంచి విజయాలను కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా తులారాశి వాళ్ళకి ధనపరంగా మాత్రం ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం అనేటటువంటిది కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగమైనా వ్యతిరేకమే, వ్యాపార రంగమైనా వ్యతిరేకమే. కాబట్టి ఏ పనిలోనైనా సహనంతో వ్యవహరించండి. వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ మొక్కువోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అప్పుడు మీకు వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారిపోతాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితం వచ్చినప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకునే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరగటం ద్వారా అప్పుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల పరంగా కూడా విశేషమైన లాభాలు కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మాత్రం నిర్ణయాలు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కుంభరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. ధనవృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి కూడా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మీనరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో పూర్తి కావాలన్నా, కార్యసిద్ధి లభించాలన్నా, ప్రతి పనిలో అఖండ విజయం చేకూరాలన్నా, ఉద్యోగ వ్యాపార రంగాల్లో తారస్థాయికి వెళ్ళాలన్నా ఈరోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదే వైకుంఠ చతుర్దశి. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించే రోజు కాబట్టి ఈరోజు కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు ద్వాదశ రాశుల వాళ్ళు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం పంచకోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఇది మంత్రం. ఓం పంచకోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ
కాశీ విశ్వేశ్వరాయ నమః. ఈ మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే కాశీ విశ్వేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు వృత్తిపరంగా అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పనులు రిపేర్ చేయడానికి చాలా మంచిది. అంటే ఏదైనా సరే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తేడా వస్తే దాన్ని రిపేర్ చేసుకోవడానికి కుజహోర చక్కగా అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి, ఎంత పెద్ద సర్జరీ చేసినా సరే ఆ సర్జరీని, ఆపరేషన్ని విజయవంతం చేసుకోవటానికి మంగళవారం కుజహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.